Hi, hello, welcome back to my channel. This is Shruthi. You're looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి నేను తీసుకున్న శారీస్ అన్ని కలిపి ఒక కలెక్షన్ లో హాల్ చేద్దాం అనుకుంటున్నా. సో అందులో నాకు నచ్చిన శారీస్ ఏంటి అండ్ వాటి ప్రైస్ రేంజ్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో why wait without any further ado, let's get started. So this is the first saree. నాకు దీని కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. చూడండి, ఈ లోపలంతా డబల్ షేడెడ్ కలర్ లో వచ్చింది అనమాట. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ మా ఇంట్లో క్రిస్మస్ ప్రే జరిగినప్పుడు వేసుకున్నాను అనమాట. దిస్ లుక్ సో ఫ్యాబ్యులస్. ఈ శారీని నేను షేప్ వేర్ తో వేసుకున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. డ్రేప్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఒకవేళ మీకు డ్రేపింగ్ గురించి కానీ షేప్ వేర్ గురించి కానీ ఇంకా ఏమన్నా స్టైలింగ్ టిప్స్ కానీ తెలియాలి అనుకుంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. ఈవెన్చువల్లీ ఎప్పటికైనా చేయాలి అనుకుంటున్నా. శారీ ఎలా కట్టుకోవాలి, ఎలా డ్రేప్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేయాలి అనుకుంటున్నా. బట్ మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు తెలియాలి అనుకుంటున్నా. నేనైతే ఇది షేప్ వేర్ తో వేసుకున్నా. దట్ వాజ్ సో ఫ్యాబ్యులస్ ఆన్ మీ. నాకు చాలా నచ్చింది అలా వేసుకోవడం. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. కింద బార్డర్ కూడా చాలా చక్కగా ఇచ్చారనమాట. ఐ లవింగ్ దిస్ శారీ. అయితే ఓవరాల్ గా నాకు చాలా నచ్చింది. నార్మల్ గా దీనికి ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో దాంతోనే స్టిచ్చింగ్ చేయించుకున్నాము. బట్ ఇది మా మదర్ కి నాకు ఇద్దరికి వస్తుంది కాబట్టి సూట్ అయింది. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ విత్ అదర్ థింగ్స్ లైక్ డార్క్ వైలెట్ షేడ్స్ తో ఉన్న బ్లౌజ్ కానీ క్రాప్ టాప్ కానీ వేసుకుని శారీని స్టైల్ చేయాలి అనుకుంటున్నా. ఒకవేళ అలా స్టైలింగ్ చేస్తే కనుక అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటాను. మీరు కనుక ఇన్స్టాగ్రామ్ లో ఉంటే ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో ఇదనమాట ఒక శారీ, ఫస్ట్ శారీ. దాని తర్వాత తీసుకున్నది దిస్ వన్. న్యూ ఇయర్ శారీకి తీసుకున్నా. ఈ శారీ తక్కువ కాస్ట్ లో తీసుకుందాం బట్ చూడడానికి ఎలిగెంట్ గా ఉండాలి అని అనుకున్నాను. నాట్ టూ మచ్ ఎలిగెంట్, నాట్ టూ మచ్ బేసిక్, కానీ ఒక మంచి లుక్ ఉండాలి, క్రియేట్ చేయాలి అనుకున్నా. సో అప్పుడు ఇది కనిపించింది. సో దిస్ ఈస్ ద వన్. జనరల్ గా న్యూ ఇయర్ కి షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీ బాట్ 4 శారీస్ అట్ దట్ టైమ్. సో 4 శారీస్ లో దీని మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ తో చాలా నీట్ గా ఉంటుంది. లోపల ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది అనమాట. లైక్ టై అండ్ డై డిఫరెంట్ కైండ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట. ఇదంతా గోల్డ్ అండ్ సిల్వర్ కైండ్ ఆఫ్ బార్డర్ లా ఇచ్చారనమాట. ఇది లైక్ జెరీ బార్డర్ కాదు, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్ అనమాట ఇది. సో కింద వచ్చేసి కొంచెం పెద్దగా ఇచ్చారు విత్ దీస్ ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ ఓవరాల్ ఉంటాయి అనమాట. ఇవి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. లోపల ఏదైతే డిజైన్ ఉందో ఆ బ్లౌజ్ ఇచ్చారు. బట్ ఐ డోంట్ వాంటెడ్ టు యూజ్ దట్ బ్లౌజ్. ఒక బ్లౌజ్ ఉందనమాట విచ్ ఇస్ టై అండ్ డై బ్లౌజ్, కాటన్ బ్లౌజ్ అనమాట. చాలా ఫ్యాబ్యులస్ గా ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ శారీ మీదకి ఇంకా చాలా బాగా సూట్ అయింది అనమాట. అది నాకైతే చాలా నచ్చింది. సో అది వేసుకున్నాను. సో దాని మీదకి నేను ఇందులో వైట్ ఎక్కువ రన్ అవుతున్నట్టు మీకు తెలుస్తుంది. ఇక్కడ మాక్సిమం బ్లూ అండ్ వైట్ ఎక్కువ కాంబినేషన్ కనిపిస్తుంది అనమాట. సో నేను ఆ వైట్ కాంబినేషన్స్ తో తీసుకుని జ్యువెలరీ సెట్ చేసుకోవాలి అనుకున్నాను. లైక్ ఆర్టిఫిషియల్ డైమండ్ జ్యువెలరీ ఉంటుంది కదా, నేను అది నా మీషో జ్యువెలరీ హాల్లో కూడా చెప్పాను. అండ్ సంక్రాంతి ముందు లైవ్ చేశాను అనమాట. అందులో కూడా నేను మెన్షన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కనుక ఐ లింక్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. సో దీని మీదకి వైట్ ఆర్టిఫిషియల్ డైమండ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ వేసుకున్నాను అనమాట. నేను పక్కన ఫొటోస్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. సో యూ క్యాన్ సీ దాట్ వైట్ ఆర్టిఫిషియల్ డైమండ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ వేసుకుంటే చాలా క్లాసిక్ గా ఉంది, చాలా నీట్ గా సూట్ అయ్యింది ఈ శారీ మీదకి. సో ఇది ఒకటి అనమాట. నేను చెప్పాలనుకుంటుంది ప్రైస్ గురించి. ప్రైస్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక శారీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ప్రైస్ రేంజ్ ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. యూజువల్లీ వెడ్డింగ్ శారీస్ కనుకోండి ఖచ్చితంగా మనం పెడతాం ఒక 10,000 20,000 వరకు వెళ్తాం. లేదు ఇంకా బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే ఇంకా ఎక్కువ పెట్టచ్చు. బట్ మనం ఒక ప్రైస్ రేంజింగ్ అనుకుని వెళ్తాం కదా. నాకు సౌత్ ఇండియాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ బిట్వీన్ 250 to 350 ఉన్నాయి, 250 నుంచి 350 మధ్యలో ఉన్నాయి. కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. లైక్ 1000 రూపీస్ కి 3 శారీస్, 600 రూపీస్ కి 3 శారీస్, 1000 కి 3 శారీస్ ఆర్ 4 శారీస్, అలా చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. నేను యాక్చువల్లీ క్రిస్మస్ సీజన్ లో వెళ్ళాను. క్రిస్మస్ దాని తర్వాత సంక్రాంతి వరకు కూడా నడిచిన ఈ ఆఫర్స్. దాని తర్వాత నేను వెళ్ళలేదు. బట్ ఐ గెస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సేల్స్ ఉంటూనే ఉంటాయి. బికాస్ రాజమండ్రిలో గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టారనమాట శారీ కలెక్షన్ అంతా. సో శారీ కలెక్షన్ లో నేను చూసినవి ఏంటి అంటే చాలా డిఫరెంట్ వెరైటీ రేంజ్ ఉందన్నమాట. సో నాకు అందులో కొన్ని శారీస్ చాలా నచ్చినాయి. మా మదర్ తీసుకున్నవి కూడా చాలా బాగున్నాయి. సో అవేంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. తర్వాత మా మదర్ ఇంకొక శారీ తీసుకున్నారనమాట విచ్ ఈస్ ఫర్ హర్. షీ లైక్స్ దిస్ కైండ్ ఆఫ్ కలర్స్ ఎ లాట్.
నాకేది సూట్ అవుతుందో ఆ కలర్స్ నచ్చుతాయి. బట్ మా మదర్కి దిస్ ఈజ్ ద ఫేవరెట్ కలర్. కొంచెం కాస్ట్లీ శారీలో అనిపించింది చూడంగానే. లేదు ఇది నార్మల్ ప్రైస్ రేంజింగ్ అన్నప్పుడు ఓకే, చాలా తక్కువ ప్రైస్ రేంజింగ్ లోనే వచ్చింది అనిపించింది. పళ్ళు అంతా ఇలా ఉంటుందన్నమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ లో చాలా బాగుంటుంది. లోపల వచ్చేసి ఇలా బుటాస్ లా వస్తుంది అనమాట. సో బుటాస్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. కలర్ వైజ్ చాలా బాగుంది, ప్యాటర్న్ చాలా బాగుంది. ఐ డోంట్ నో హౌ ఐ గోనా స్టైల్ దిస్ అప్, బట్ నాకు ఇదైతే స్టైల్ చేయాలి అని ఉంది. ఇది వచ్చేసి పైన నార్మల్ బార్డర్ ఉంది, కింద కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారనమాట విత్ సమ్ పీకాక్స్ అండ్ సమ్ ఫ్లవర్ కైండ్ ఆఫ్ థింగ్ అలా ఇచ్చారనమాట. చూసారు కదా, బుట్ట కూడా ఫుల్ పీకాక్ డిజైన్ అనమాట. మీకు ఇలా ఉంటుంది అనమాట శారీ వచ్చేసి. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ వన్. సో దాని మీదకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట విత్ హ్యాండ్స్ ఇలా వచ్చినాయి అనమాట. సో బార్డర్స్ వస్తే అవి హ్యాండ్స్ కి, అండ్ ప్లెయిన్ బ్లౌజ్, టోటల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఈ బ్లూ కలర్ శారీ వచ్చేసి సిల్వర్ కలర్ కానీ లేదు అంటే కనుక సేమ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై విత్ సిల్వర్ అండ్ ఐ వాంటెడ్ టు స్టైల్ ఇట్ డిఫరెంట్లీ. ఎందుకంటే జనరల్ గా వేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటున్నా. ఒకవేళ నేను ట్రై చేస్తే కనుక అవి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ ఫాలో మీ దేర్. దాని తర్వాత తీసుకున్న శారీ దిస్ వన్. దాని తర్వాత తీసుకోలేదు, బట్ నేను తర్వాత చూపించాలి అనుకున్న శారీ అనమాట ఇది. బ్రౌన్ అండ్ ఇంగ్లీష్ కలర్స్ తో చాలా క్యూట్ గా ఉంది శారీ. నాకు ఈ శారీ చాలా చాలా నచ్చింది తెలుసా. ద డిజైన్ అయితే చాలా నీట్ గా చాలా క్యూట్ గా అనిపించింది. లైక్ కలర్స్ కూడా చాలా పేస్టల్ కలర్స్ లా ఉన్నాయి, నాట్ లైక్ హెవీ లుకింగ్ కలర్స్ లా అనిపించట్లేదు. సో అన్ని పీచిష్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో, సమ్ సార్ట్ ఆఫ్ కలర్స్ అనమాట. అన్ని పేస్టల్ కలర్స్ లాగే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు, జెరీ టైప్ ఆఫ్ బార్డర్. ఎగ్జాక్ట్ జెరీ అని చెప్పలేను, బట్ జెరీ కైండ్ ఆఫ్ బార్డర్ ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ హౌ ద బార్డర్ లుక్స్ లైక్. ఇది వచ్చేసి పైన చిన్నగా ఇచ్చారు, కింద వచ్చేసి కొంచెం పెద్దగా ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, విచ్ లుక్స్ సో క్లాసీ. కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంది. నేను జారా నుంచి తీసుకున్న ఒక క్రాప్ టాప్ తో ట్రై చేశాను. ఆ క్రాప్ టాప్ కొంచెం లైట్ షేడ్ లో ఉందన్నమాట. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. సో ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోనా ట్రై దిస్ అప్. నేను ఇంకా మీషోలో చూస్తున్నాను, మీషోలో బ్లౌజెస్ ఏదైనా సూట్ అయితే కనుక ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ అప్. డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటున్నా. జనరల్ గా అయితే ఇందులో పాపప్ గ్రీన్ కలర్ ఉంది, మెరూన్ కలర్ ఉంది, అట్ ది సేమ్ టైం పీచిష్ కలర్ కూడా ఉంది. సో నాకైతే ఏదైనా పీచ్ కలర్ తో ఒకసారి ట్రై చేయాలి ఈ శారీ అనే ఉంది. సో లెట్స్ సీ. ఇప్పటికైతే ఈ శారీ చూపిస్తున్నాను. ఒకవేళ నేను స్టైలింగ్ చేస్తే మాత్రం చెప్పాను కదా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తానని. సో దాని తర్వాత తీసుకున్న శారీ ఇదనమాట. దిస్ ఈజ్ అ రెడ్ కలర్ శారీ. చాలా బాగుంది. గ్రే అండ్ రెడ్ కాంబినేషన్స్ లో అనమాట. యూజువల్ గా గ్రే అండ్ పింక్ కాంబినేషన్ ఉంది, గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది. బట్ గ్రే అండ్ రెడ్ ఈజ్ అ బిట్ డిఫరెంట్ కాంబినేషన్. యూజువల్ గా రాదు ఎందులోను. గ్రే అండ్ పింక్ ఇట్స్ కామన్ అయిపోయింది, చూసేసాం, చాలా వేసుకున్నాం, అయిపోయింది. బట్ గ్రే అండ్ రెడ్ ఈజ్ ఎ డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది. నాకైతే డిఫరెంట్ గా ఉంటుంది అని అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. దిస్ ఈస్ ద వన్. లోపల వచ్చేసి ఇలా ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది అనమాట. బయట పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద పళ్ళు. కింద బార్డర్ వచ్చేసి పెద్దగా ఉందన్నమాట, పైన బార్డర్ యాజ్ యూజువల్ చిన్నగానే ఉంది. సో దిస్ ఈస్ ద స్మాల్ బార్డర్. లోపల ఉన్న బుటాస్ అండ్ అవి చాలా నచ్చినాయి. కానీ దీంతో వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా, చాలా క్రాస్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసి. పైన ఇక్కడ కటింగ్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా అంటే చాలా క్రాస్ గా ఉంది. ఇఫ్ పాసిబుల్ నేను ఇంకొక వీడియో కూడా యాడ్ చేస్తాను అది ఎంత క్రాస్ గా ఉందని చూపించడానికి. ఈ శారీస్ చాలా బాగున్నాయి, బట్ వేసుకునేటప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అటాచ్ అయ్యి ఉంటుంది దీనికి. యాక్చువల్లీ ఆ బ్లౌజ్ పీస్ అటాచ్మెంట్ తో వచ్చినప్పుడు క్రాస్ గా అటాచ్ అయిపోయి వచ్చింది అనమాట. మనం కట్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇన్ఫాక్ట్ నేనైతే చాలా కష్టపడ్డాను. మా మమ్మీ సరే ఎలా అయితే అలా వస్తుంది, కుట్టేసే అన్నట్టు, కట్ చేసే అన్నట్టు కట్ చేయమన్నారు. కానీ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ఇంత బాగున్నప్పుడు కొంచెం స్ట్రైట్గా వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. ప్రింట్ అంతా క్రాస్గా వచ్చేస్తే పళ్ళుకి ఇట్ లుక్ సో ఆక్వర్డ్ యూనో. నాకైతే అదొక్కటే ప్రాబ్లం అనిపించింది ఈ శారీస్లో. సేమ్ కైండ్ ఆఫ్ శారీ బట్ ఇన్ డిఫరెంట్ కలర్, డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఇవన్నీ కూడా పైన వచ్చేసి చిన్న బార్డర్, కింద వచ్చేసి పెద్ద బార్డర్తో వస్తున్నాయి అనమాట. బట్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. డార్క్ బ్లూ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్గా, డీసెంట్గా ఉన్నాయన్నమాట. సో అందుకోసం అనేది తీసుకున్నా. పళ్ళు వచ్చి ఇలా ఉందన్నమాట. యూ కెన్ సీ ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది, ఒక డిఫరెంట్ షేప్ తో. అండ్ పళ్ళులో వచ్చేసి కొన్ని ఫ్లవర్స్, ఏదైతే లోపల ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అదే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ పళ్ళులో కూడా రన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ సర్కిల్స్ తో, ప్యాటర్న్స్ తో డిఫరెంట్ గా ఉందన్నమాట పళ్ళు వచ్చేసి ఇలా.
సో ఇందులో క్లియర్ గా చూపించకపోయినా కూడా పక్కన చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. దీంతో ఏ టైప్ ఆఫ్ బ్లౌజెస్ వేసుకోవచ్చు అంటే కనుక దిస్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ లుక్స్ వే క్లాసీ. ఇది వచ్చేసి యాక్చువల్ గా పట్టు శారీ మీదకి తీసుకున్నారు. ఈ శారీస్ మీదకి చాలా క్లాసిక్ గా, చాలా నీట్ గా, చాలా డీసెంట్ గా ఉన్నాయన్నమాట. బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న శారీ మీదకి ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో న్యూ ఇయర్ టైంలో తీసుకున్నాను కదా, ఇదొక శారీ అండ్ ఇదొక శారీ అండ్ ఇదొక శారీ ఇస్ ద అనదర్ శారీ. ఇదంతా కలంకారీ డిజైన్ లో ఉంటుంది అనమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అంతా నెమలితో ఇలా ఉంటుంది అనమాట డిజైన్ వచ్చేసి పళ్ళు అంతా. సో పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది. సో కింద వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ ఉంటుంది అనమాట. సో లోపల ప్యాటర్న్ డిజైన్ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది. సో యూ కెన్ సీ దిస్. ఇదే సేమ్ శారీ అనమాట, ఎల్లో కలర్. ఇప్పుడు నేను కట్టుకుంటున్నది సేమ్ శారీ, సేమ్ ప్యాటర్న్, కలర్ డిఫరెన్స్ అనమాట. ఇది బ్లూ కలర్, ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఈ బ్లౌజ్ వచ్చేసి దీని మీద కూడా సూట్ అవుతుంది, ఎందుకంటే లైక్ మధ్య మధ్యలో కింద ఎల్లో కలర్స్ అలా ఉన్నాయన్నమాట. కింద వచ్చేసి ఇలా నెమ్మలి టైప్ ఆఫ్ ప్రింట్ వచ్చింది అనమాట. పైన వచ్చేసి ఓన్లీ లతల్ లాగా ఇలా ఫ్లోరల్ కైండ్ ఆఫ్ ప్రింట్ తో చాలా బాగుంది అనమాట. న్యూ ఇయర్ కి 5 శారీస్ తీసుకున్నారు కదా, అందులో ఇది ఒకటి అనమాట. ఇది వచ్చేసి ఎల్లో అనమాట. సో కలంకారీ ప్రింట్ అంతా ఆల్ ఓవర్ ద శారీ వచ్చింది అనమాట. పళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది, బట్ లుకింగ్ సో క్లాసీ. చాలా బాగుంది అనమాట పళ్ళు వచ్చేసి. సో దిస్ ఇస్ హౌ పళ్ళు లుక్స్ లైక్. నాకైతే పళ్ళు కూడా చాలా నచ్చింది. చాలా డీసెంట్ గా, క్లాసిక్ గా ఉంది అనమాట. సింపుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం డీసెంట్ గా కూడా ఉంది. సో నాకైతే ఈ శారీస్ చాలా చాలా నచ్చినాయి. వీటిలో ఒక మైనస్ పాయింట్ చెప్పాను కదా, క్రాస్ గా వచ్చినాయి అని. అది తప్పించి మిగిలినవన్నీ చాలా చాలా నీట్ గా ఉన్నాయి అనమాట. అన్ని శారీస్ అలా వస్తాయని చెప్పలేను, కొన్ని శారీస్, బికాస్ ప్రైస్ తక్కువ కదా, ఏదో ఒక చిన్న డిఫెక్ట్ అయినా ఉండకపోతే ఎలా చెప్పండి. దట్స్ ద డిఫెక్ట్ ఐ ఫౌండ్ ఇన్ దీస్ శారీస్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండ్ సూపర్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో చాలా నీట్ గా ఉన్నాయి అనమాట. శారీస్ అయితే చాలా చాలా నచ్చినాయి నాకు. పట్టు చీరలు కాదు కానీ చూడడానికి క్యాజువల్ గా, నీట్ గా, డీసెంట్ గా క్యారీ చేయాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ శారీస్ సూపర్ గా ఉంటాయి. ఈ శారీ పర్టికులర్ గా ఎందుకు తీసుకున్నాను అంటే, జనరల్ గా ఈ మధ్యన అందరూ శారీస్ ని డ్రెస్సెస్ కింద కుట్టించుకుంటున్నారు కదా. ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై వన్ కైండ్ ఆఫ్ డ్రెస్ అనమాట. సో స్టిచ్చింగ్ అంతా నేనే చేసుకుంటే ఇట్ విల్ బి ఎ ప్లస్ పాయింట్ ఫర్ మీ. సో బ్లౌజ్ పీస్ ఒకటి పక్కన పెట్టించాను, బికాస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్ లా వేసుకుని రిమైనింగ్ అంతా గౌన్ లా వేసుకోవాలనేది నా థాట్ అనమాట. సో అందుకోసమని తక్కువ ప్రైసింగ్ లో బాగుండాలి అని తీసుకున్నా. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ హౌ ఐ వాంటెడ్ టు ట్రై దిస్ యాజ్ ఎ డ్రెస్. ఎందుకంటే శారీ కంటే డ్రెస్ గా బాగుంటుంది అని నా థాట్స్ లో ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్. ఒకవేళ మీకు నచ్చితే కనుక చెప్పండి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద హోల్ ప్రాసెస్. దీస్ ఆర్ ద శారీస్ ఐ పర్చేస్ ఫ్రమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నాకైతే శారీస్ చాలా చాలా నచ్చినాయి అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. నాకైతే ఇలాంటి ప్రైజెస్ డీల్స్ ఆన్లైన్ లో అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ. మీకు దగ్గరలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్ళండి, చూడండి, నచ్చితే కనుక తీసుకోండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.